ఈ నాగేశ్వరరావు గారి తొందరపడి మీరు యుద్ధం మొదలు పెట్టారు, నేను దాన్ని ముగిస్తాను అని ఈయనే ఇంకా బండి సంజయ్ కొడుకు చేసిన దానికి తయారు చేసిన గ్రూపులు ఉన్నాయి కదా, కొంత బీఆర్ఎస్ పాలక వర్గానికి ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ వచ్చింది, మళ్ళా జనసేన ఇక్కడ వచ్చి మున్సిపల్ ఎన్నికలలో పనిచేసి ఇక్కడెక్కడ మద్దతు ఇస్తుందేమో. అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏది మాట్లాడినా ఆయన ఒక ప్రొఫెసర్ కాబట్టి ఆలోచించే మాట్లాడతారని చెప్పి చాలా మంది అనుకుంటారు. మరి ఈ వివాదంలో అసలు ఆయనది ఎంతవరకు తప్పు ఉంది అనుకోవచ్చు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయనే స్పష్టంగా చెప్పారు ఏమని, నాకు ముందు కొంత సోర్సెస్ ద్వారా నాకు తెలిసింది, నేను మాట్లాడినా కానీ అది వాస్తవం కాదు అని తెలిసింది, నేను ఉపసంహరించుకుంటున్నాను అని అతనే ప్రకటించడం జరిగింది. ఎవరైనా తెలుసో తెలియకో, ఏ రాజకీయ నాయకుడైనా జర్నలిస్ట్ అయినా కొన్నిసార్లు తెలుసో తెలియకో మాట్లాడతారు. ఆయన ఉపసంహరించుకున్నప్పుడు ఇంకా సమస్యనే అయిపోయింది. వాళ్ళు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కేసు పెట్టలేదు, టీడీపీ కూడా కేసు పెట్టలేదు. పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు ఎవరో ఇద్దరు కేసు పెట్టారని తెలిసింది. అది ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా నాగేశ్వరరావు గారి మీద కేసు పెట్టాల్సిన అవసరం లేదని ఇక్కడి వాళ్ళు మాట్లాడారు, అక్కడి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడి దాన్ని కొద్ది రోజులైతే, ఒక వారం రోజులైతే ఆ కేసు సమసిపోయేది. కానీ అది సమసిపోక ముందే 3వ రోజు 4వ రోజు ఈ నాగేశ్వరరావు గారి తొందరపడి మీరు యుద్ధం మొదలు పెట్టారు, నేను దాన్ని ముగిస్తాను అని ఈయనే రియాక్ట్ అయిపోయి దాన్ని ఈయనే పెద్దగా సృష్టించడానికి 4 రోజులైతే కేసు వాళ్ళను ఉపసంహరించేటోళ్ళు కదా. కొద్దిగా ఒత్తిడి పెరిగి పోనీ ప్రొఫెసర్ గారు పెట్టారు, మీరు ఎందుకు కేసు పెట్టారు అని నలుగురు కలిసి అతన్ని ఒత్తిడి తీసుకొస్తే ఉపసంహరణ అయిపోయేది. కానీ అయిపోయేదాన్ని ఈయన నేను యుద్ధం కొనసాగిస్తాను అంటే ఒక అబద్ధం ఆడి తప్పు మాట్లాడి ఈయనే మళ్ళా ఉపసంహరించుకుంటున్నానని చెప్పిన వ్యక్తే నేనే మళ్ళా యుద్ధం ప్రకటిస్తున్నాను అని చెప్పడం వల్ల అది ఎక్కడికి దారి తీసింది? లేని అవకాశాలకు, లేని వాతావరణానికి, ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. ఇందులోనే ఈ గ్రూపులు ఎదురు చూస్తుంటాయి కదా, ఏ ఇష్యూ వచ్చినా బండి సంజయ్ ఇష్యూ రాగానే ఇంకా బండి సంజయ్ కొడుకు చేసిన దానికి ఇంకా దాని మీద పడి కాకుండా ఇంకా బండి సంజయ్ రాజీనామా చేయాలి, మోడీనే రాజీనామా చేయాలి, బీజేపీనే ఇటువంటి పార్టీ అని ఇక ఒక సమస్య దొరికితే ఇక దాన్ని చితగొట్టడానికి తయారు చేసిన గ్రూపులు ఉన్నాయి కదా, కొంత ఒకసారి బీఆర్ఎస్ పాలక వర్గానికి, ఒకసారి కాంగ్రెస్ పాలక వర్గానికి అనుకూలంగా ఉంటూ మెచ్చుకుంటూ అందులో ప్రోగ్రెసివ్ వాదులను వెతుక్కుంటూ ఉన్న గ్రూపులు ఉన్నాయి కదా. ఇక వాళ్ళకు దొరికిందే ఛాన్స్. ఇక బండి సంజయ్ని బీజేపీని అడ్డగోలుగా తిట్టి సమస్యనంతా ఉద్రిక్త వాతావరణానికి ఎట్లా తీసుకొచ్చిరో ఈ నాగేశ్వరరావు గారి విషయంలో కూడా ఈ పాపం నాగేశ్వరరావు గారు చాలా సున్నితమైన వ్యక్తి, ఎవరి జోలికి పోయే వ్యక్తి కాదు. మాట్లాడితే ఆయన కమ్యూనిస్టు ఇటువరకు సిపిఎం సింపథైజర్ గా ఉండి ఎమ్మెల్సీ అయినటువంటి వ్యక్తి. ఆయన సరే లోపల మార్క్సిజం ఉంటది, కమ్యూనిజం సిద్ధాంతం లోపల ఉంటది, బయటికి మాత్రం బీజేపీ అన్నా కాంగ్రెస్ అన్నా ఇతరులు అన్నా నెగిటివ్ గా విరుచుకపడతాడు. ఇక ఆయనకున్న భాషను తెలివినంతా ఉపయోగించి బీజేపీని ఒక దుర్మార్గమైన పార్టీగా చిత్రీకరించటమే. ఇక ఆయన ఎన్ని పనులతోటి బీజేపీ మంచి పనులు సరే అక్కడక్కడ చేసినప్పుడు కొన్ని బీజేపీని కూడా సపోర్ట్ చేస్తూ కూడా మాట్లాడిన వ్యక్తే. కొన్నిసార్లు చూసినప్పుడు బీజేపీని కూడా ఈ వాస్తవాలు చెప్పి కొంత మాట్లాడండు, కాంగ్రెస్ లో ఉన్న వాస్తవాలను మాట్లాడండు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడండు. కానీ ఎక్కువ సార్లు ఆయన 60% ఆయన యొక్క విశ్లేషణలలో ఎక్కువ సార్లు బీజేపీని అటు తేల్చి ఇటు తేల్చి ఏది మాట్లాడినా అనుకూలం మాట్లాడినా మళ్ళీ బీజేపీని ఒక దుర్మార్గమైనటువంటి దానిగానే చిత్రీకరిస్తారు. ఎందుకు? ఆయనకు మార్క్సిజం లోపల ఉంది కాబట్టి, ఇంకా ఆయన కమ్యూనిస్ట్ కాబట్టి ఇంకా కాంగ్రెస్ ను కూడా విమర్శిస్తాడు. అట్లా కొన్నిసార్లు మాట్లాడే అవకాశం ఆ నేచర్ తో ఆయన పనిచేస్తున్నాడు. కాబట్టి ఈలోపు ఈ గ్రూపులన్నీ ప్రవేశించి నువ్వు తప్పు మాట్లాడలేదు, నువ్వు మాట్లాడింది కరెక్టే, అసలు నువ్వు మాట్లాడవచ్చు, ఇది పత్రికా స్వేచ్ఛ ఇది అని వీళ్ళంతా ఎవరు ఆఖరికి జస్టిస్ రిటైర్డ్ అయినటువంటి జస్టిస్ గారు సుదర్శన్ రెడ్డి గారు కూడా వచ్చి మాట్లాడితే దేశం అంతా ఆశ్చర్యపోయింది. అసలు ఏంటిది అది? ఆయనే స్వయంగా నేను మాట్లాడింది తప్పు ఏమో, ఎట్లా పాపం ఇది ఇండ్ల నుంచి ఎట్లా బయటపడాలి అని ఆయన ఫీల్ అవుతున్నాడు. క్రెడిబిలిటీ పోయిందో ఏమోనని ఫీల్ అవుతున్నాడు. ఆ విధంగా దాన్ని ఫీల్ అయ్యి సరి చేసుకోవాలని ఆయన అనుకుంటుంటే వీళ్ళందరూ ప్రవేశించి నువ్వు మాట్లాడింది తప్పే కాదు, కరెక్ట్ గా మాట్లాడినావు,
నువ్వు ఇట్నే మాట్లాడొచ్చు, ఇట్లనే లేని అని చెప్పొచ్చు అని చెప్పి వీళ్ళంతా ఆయన ఎంకరేజ్ చేసి రౌండ్ టేబుల్ పెట్టి రకరకాలుగా చేశారు. అసలు ఆయన నాగేశ్వరరావు గారే కిన్నుడు అయిపోయిండు. అసలు అసలు నాకు మద్దతుగా ఇట్లా కూడా వచ్చి మాట్లాడతారా? అసలు ఈ రకంగా కూడా ఇంతమంది ఒకరి తర్వాత ఒకరు అందరు వచ్చి మాట్లాడుతుంటే నాగేశ్వరరావే అసలు ఆశ్చర్యానికి లోరేండో ఏమో అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే అప్పటిదాకా అసలు ఎవరైనా మద్దతు వస్తారా రారా, నేను ఒంటరిని అయిపోతానా అని అనుకుంటున్నాడు. ఈ సమయంలో వీళ్ళంతా మాజీ మార్క్సిస్టు మూటలు ఎప్పుడో ఏ కమ్యూనిస్ట్ పార్టీలలో పనిచేసి బయటకు వచ్చి ఇక్కడక్కడ తిరిగి కొంతమంది కాంగ్రెస్ ముసుగులో ఉండి పనిచేసేటోళ్ళు, ఒకప్పుడు కమ్యూనిస్టులు ప్రజాతంత్రవాదులు, ఇప్పుడు కాంగ్రెస్ ముసుగులో ఉండి కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నటువంటి మేధావులంతా కూడా బయటకు వచ్చేసి నాగేశ్వరరావుకు మద్దతు ఇవ్వటం తోటి అది జటిలం అయిపోయి అది ఇంకింత పరిస్థితి అంతా కూడా ఇంకో రకంగా మారినటువంటి పరిస్థితి. కాబట్టి నేను అనేది ఏంటంటే వీళ్ళంతా కూడా ఒకదానికి టార్గెటెడ్ గా సెలెక్టెడ్ టార్గెట్ గా కొన్ని గ్రూపులు పనిచేస్తున్నాయేమోనని అనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసే కొన్ని గ్రూపులు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళు సెలెక్టెడ్ గా ఈ బీఆర్ఎస్ మీద ఎట్లా విరుచుకపడాలి, మళ్ళీ ఎట్లా ఆంధ్రోళ్ళు అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ ఇక్కడ మళ్ళీ ఎక్కడొచ్చి బీజేపీకి మద్దతు ఇస్తుందో ఏమో, మళ్ళీ జనసేన ఇక్కడొచ్చి మున్సిపల్ ఎన్నికలలో పనిచేసి ఇక్కడెక్కడ మద్దతు ఇస్తుందో ఏమో. కాబట్టి ఈ రూపంలో ఈ దొరికిన అవకాశం తోటి ఇక పవన్ కళ్యాణ్ విపరీతంగా తిట్టాలి, జనసేన మీద విరుచుకపడాలి, టీడీపీ మళ్ళా రాబోతుంది, మళ్ళా ఏదో ప్రమాదం రాబోతుంది అని చెప్పాలి, లేని కూడా చెప్పాలి. కాబట్టి ఈ రకంగా కొంతమందిని కొన్ని శక్తులు తయారు చేసి పెట్టుకుంటే వాళ్ళంతా విజృంభించి మాట్లాడుతున్నారో ఏమోనని అనిపిస్తుంది ఒక్కోసారి. కాబట్టి ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరినైనా ఇంకోళ్ళని అవమానం చేసే పరిస్థితి ఉండొద్దు. అవమానకరమైన భాషను ఎందుకు వాడాలి? ఒకప్పుడు నాకు తెలిసి మేము మా తాతలు తండ్రులు మేము పుట్టక ముందు ఇక్కడ బానిసోని ద్వారా అనే కాలంలో పటేళ్ళు పటవార్లు వీళ్ళంతా కూడా అమ్మ అక్క అని ఆ ఇడ్డగోలిగా భాషను మాట్లాడి తిట్టేది. ఆ భాష అప్పుడు ఉండేది. మేమంతా ఆ రకంగా అవమానాలు పడిన మా తల్లిదండ్రులు, మా తెలంగాణ ప్రజలు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలంతా కూడా చీదరింపులకు అవమానాలకు తిట్లకు గురైనటువంటి వాళ్ళమే. మళ్ళీ అటువంటి ప్రపంచం నుంచి వచ్చి ఇప్పుడు మానవతా దృక్పథంతో కొంత సమానత్వంగా గౌరవప్రదంగా బతుకుతున్న ఈ సమయంలో మళ్ళీ ఇప్పుడు ఆ పదాలన్నీ మళ్ళీ పుట్టుకొచ్చి అడ్డగోలిగా భార్య అమ్మ అక్క అని అడ్డగోలిగా మాట్లాడి నువ్వెవడు వాడేవాడు వీడేవాడు ఇవన్నీ భాషలంతా మళ్ళీ ఇటువరకు ఒకప్పుడు భూస్వాములు పెట్టుబడిదారులు పటేన్లు పటవారీలు మాట్లాడి అడ్డగోలిగా మనిషిని మనిషిగా చూడనటువంటి సమాజం ఏదైతే ఉందో ఇప్పుడు మనిషిని మనిషిగా కూడా చూస్తే భాష లేదు. ఇప్పుడు అడ్డగోలిగా మాట్లాడుతున్నారు, మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు. అంటే మనమే అవమానాలు పొందినాం, మళ్ళీ మనమే తిరిగి మళ్ళీ వేరే వాళ్ళను ఆ రకమైన భాషతోటి తిట్టడం అనేది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఎవరైనా తిట్టవచ్చు, సమస్య వస్తే సమస్య వరకు మాట్లాడు, సమస్య మీద విపులంగా విప్పు చెప్పు, ఎట్లా అన్యాయం జరుగుతుందో చెప్పు, ఎట్లా న్యాయం జరుగుతుందో చెప్పు. ఏం చేస్తాము? ఇక్కడ తెలంగాణలో ఇక్కడ ఉన్నోడు అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఏమి బీసీలకు ఇచ్చింది? కులగణన అంతా తప్పుల తడక అన్ని. ఇక్కడ బీఆర్ఎస్ వచ్చి కుటుంబ పరిపాలన, బయట నుంచి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కదా బీసీలకు అక్కడ ఇక్కడ వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇచ్చింది. ఎక్కడి పార్టీ అయితేంది? సమానత్వాన్ని అమలు చేసిరా లేదా? ఇక్కడ ప్రజల్ని గౌరవించి ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండ్రా లేదా అనేది ముఖ్యము. బహుజన సమాజ్ పార్టీ ఎక్కడి నుంచి వస్తేంది? సమానత్వం వచ్చిందా లేదా? మరి అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? మొత్తం నార్త్ ఇండియా పార్టీ, మొత్తం ఈ దేశంలో మండల్ కమిషన్ కు అమలు చేయలేదు, మురళీధరరావు కమిషన్ అమలు చేయలేదు, బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వలేదు, కులగణన ఇవ్వలేదు. అంత మోసమే. దేశంలో ఉన్న 75% ప్రజలను అనగదొక్కింది, మొత్తం మోసం చేసింది. మీరంతా కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్ గా ఏజెంట్లుగా పనిచేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది నార్త్ ఇండియా పార్టీ. మరి ఆ పార్టీ ఇక్కడ ప్రజలకే వ్యతిరేకము. ఇక్కడ ఎమ్మెల్యే టికెట్లే ఇవ్వలేదు, ఇక్కడ కులాలను, ఇక్కడ మిగతా కులాలకు ముఖ్యమంత్రులనే చేయలేదు. నువ్వు అటువంటి పార్టీని పట్టుకొని దాన్ని ఏమో మంచి పార్టీ అని చెప్పుకుంటూ నెంబర్ 1 ఎనిమినేమో మంచి పార్టీ, దానికంటే ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ వచ్చింది. 100 టికెట్లు బీసీలకు ఈ 2 రాష్ట్రాల్లో బీసీలకు ఇచ్చింది. కాంగ్రెస్ కంటే మెరుగే కదా. వాళ్ళు ఎక్కడ పుట్టిన వాళ్ళు అయితేంది? మాకు కావాల్సింది ఇక్కడ ప్రజల్ని గౌరవించిండ్రా లేదా, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండ్రా లేదా అనేది మాకు కావాలి. బీజేపీ అయితే మాత్రం ఏముంది? మేము అందుకనే అడుగుతున్నావు, నువ్వు బీజేపీ అయినా ఇక్కడ బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వు, ఇక్కడ ముఖ్యమంత్రి ఇవ్వు. నువ్వు కాంగ్రెస్ అయినా నువ్వు ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ ఇవ్వటం లేదు, బీజేపీ ఇవ్వటం లేదు, కమ్యూనిస్ట్ పార్టీలు అయితే అసలే ఇవ్వలేదు. మాకు కావాల్సింది సమానత్వం గురించి అడగాలి గాని వీడు ఎక్కడోడు ఏంటిది అని చీలికలు తీసుకొచ్చి ఇక్కడున్న శత్రువును కాపాడటానిక
ఇక్కడున్న శత్రువుని కాపాడటానికి బయటోడు రావద్దు అనే సిద్ధాంతము డెమోక్రసీని నువ్వెట్లా అడ్డుకుంటావు? ప్రజాస్వామ్యం ఇది, ఎవరైనా వస్తారు. నువ్వు మంచి చేసినవా చెడు చేసినవా, దుర్మార్గం చేసినవా ప్రజలకు అనుకూలంగా ఉన్నవా అనేది కావాలి. కాబట్టి ఇప్పుడు నాగేశ్వరరావు పాపము ఇవన్నీ జరిగిన తర్వాత ఆయనకు పాపం ఇప్పుడు లేనిపోయిందంతా ఒకటి క్రియేట్ అయిపోయింది. పాపం ఆయనకి ఇప్పుడు ఏమి లాభం జరిగింది ఏమి లేదు. ఈ గ్రూపుల వల్ల ఇంత మద్దతు వచ్చి ఇన్ని లాభం జరిగినా ఆయనకు జరగరాని అంతా జరిగింది. లేనిపోని అన్ని బయటికి వచ్చేసాయి. దాంతో ఊకే ఉపసంహరించుకొని సైలెంట్ ఉండిపోతే అంతరించిపోతే గౌరవప్రదంగా బాగుండేది. ఈ గ్రూపులు ప్రవేశించడం వల్ల ఇంకా లేనిపోని అన్ని నాగేశ్వరరావు గారి మీద వచ్చేసి పాపము అనేక రకాల ఇబ్బందులు కలుషితం అయిపోయిందేమోననేది నా అభిప్రాయం.